ఏంటో తెలుసా, నాకు పర్సనల్గా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఒక డిఐవై చేద్దాం అనుకుంటాను. అదేంటంటే ఒక వరల్డ్ మ్యాప్ ఈ వాల్ మీద స్టిక్ చేసి నేను వెళ్ళిన ప్రతి ప్లేస్ని పిన్ చేద్దాం అనేది నా డ్రీమ్. ఏమంటారు? ఐడియా బాగుంది కదా? మరి స్టార్ట్ చేద్దామా? కమాన్. ఇది మన మ్యాప్ అన్నమాట. ఏంటి ఇంత చిన్నగా ఉంది, వాల్ అంతా పెట్టేస్తానంటుంది అని అనుకుంటున్నారా? కాదు, వీడియో లాస్ట్ దాకా చూడండి. ఫైనల్ అవుట్పుట్ నచ్చితే కామెంట్ చేయండి. సో యాక్చువల్లీ ఈ అవుట్లైన్ మ్యాప్ ఏదైతే ఉందో ఇది నేను మీకు రికార్డ్ చేయడం మర్చిపోయాను. సో అంటించిన తర్వాత చూపిస్తున్నా. ఇది మొత్తం మన మ్యాప్ లేఅవుట్ ఇలా ఇస్తారు. దాన్ని జస్ట్ వాల్కి చిన్న చిన్న టేప్స్ పెట్టి స్టిక్ చేసేసారు. జస్ట్ మళ్ళీ తర్వాత లాస్ట్లో తీసేస్తారు. సో ఇక్కడ ఏంటంటే మీరు చూస్తే నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్ మనకి ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇవి కట్ చేసి అంటించి దానిపైన మళ్ళీ లేయర్ తీసేస్తే మనకి నార్మల్గా సెట్ అయిపోతుంది. మ్యాప్ ఎలా వస్తే అలాగా. సో ఈచ్ పీస్ స్టిక్ చేసి పైన లేయర్ పీల్ చేయడం అంతే. ఇదిగో ఇప్పుడు నేను నంబర్స్ 6 and 7 స్టిక్ చేస్తున్నాను అనమాట. సో ఏం లేదు, ఫస్ట్ ఇక్కడ ఉండే 7 నెంబర్ ఇంకా 6 నెంబర్ తీసేసి ఆ ప్లేస్లో ఇది స్టిక్ చేయండి. సపోజ్ నేను 7 స్టిక్ చేస్తున్నాను. ఈ వైట్ లేయర్ ఏదైతే ఉందో ఇలా అంటే చాలు, ఇట్ విల్ కమ్ అవుట్. ఆ స్టిక్కీ లేయర్ ఏదైతే ఉందో నేను జస్ట్ ఫుల్గా ఎందుకు కట్ చేయట్లేదంటే మళ్ళీ ఏదైనా కన్ఫ్యూజ్ అవుతానేమో అని చెప్పి జస్ట్ చిన్నగా చింపుకుంటున్నాను అనమాట. మీరు కావాలి, మీరు వెరీ కాన్ఫిడెంట్ అంటే ఒకేసారి చింపేయచ్చు. ఎస్. సో చూసారు కదా, ఇది ఇలా 7 అంటించేసాను. ఇది నేను ఈ లేయర్ ఏదైతే ఉందో లాస్ట్లో అన్నీ అంటించేసిన తర్వాత మొత్తం ఈ పైన ప్రొటెక్టివ్ లేయర్ తీసి చూపిస్తాను. సో దట్ మనం ఒకేసారి చూడొచ్చు అంతా ఎలా కనిపిస్తుంది అనేది, ఇలా పార్ట్స్ కింద కాదు. సో 7 అంటించేసాను. నెక్స్ట్ 6 సేమ్ ప్రొసీజర్. సో ఇప్పుడు నేను టైం ల్యాప్స్ పెట్టి మొత్తం అంతా ఒకటే వీడియోలో చూపిస్తాను. ఓకేనా? ఓకే, సో ఫైనలీ మొత్తం అంటించేసాం. సో ఆల్ కాంటినెంట్ నేమ్స్ ఎవ్రీథింగ్, అన్ని లెటర్స్ కూడా అంటించేసాను మా ఫ్రెండ్స్ హెల్ప్తోని. సో ఇప్పుడు లేఅవుట్ మొత్తం పీకేస్తున్నాను. ఓకే, ఇక్కడ చిన్న మోడిఫికేషన్ చేశాను. నాకు కాంపస్ ఇక్కడ కంటే ఇక్కడ వస్తే బాగుంటుంది అనిపించింది. సో అందుకు అదొకటి మార్చా. సో మొత్తం ఆ లేఅవుట్ అంతా తీసేసాను కదా. ఇప్పుడు ఫైనలీ ఇది మన అవుట్పుట్. ఇది కూడా ఫైనల్ అవుట్పుట్ కాదు, మీరు చూస్తే ఇది టాప్ లేయర్ కూడా తీసేయాలన్నమాట. ఇలా పీల్ చేసేయాలి మొత్తం. సో ఇలా మొత్తం మళ్ళీ అంతా పీల్ చేస్తే అప్పుడు ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. వెయిట్ ఫర్ ద ఫైనల్ అవుట్కమ్. బాగుంది కదా? ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటా. ప్లీజ్ కమెంట్ హౌ ఇస్ మై డిఐవై. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.